వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. తాజా ఎపిసోడ్ మాత్రం రసవత్తరంగా సాగింది. లిమిట్లెస్ ట్విస్ట్లతో బిగ్ బాస్ అదరగొడుతున్నాడు. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవడంతోనే చీఫ్ ఎన్నికలలో ట్విస్ట్ల మీద ట్విస్టులు కనిపించాయి. ప్రేరణ, నబిల్ మధ్యలో చీఫ్ కంటెండర్గా హౌస్ అంతా నబిల్కే ఓటు వేశారు. దాంతో ముందే సెలెక్ట్ అయి ఉన్న పృథ్వీతో కంటెండర్గా గెలిచిన నబిల్కు టఫ్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అయితే ఈ టాస్క్లో ముందుగా దూసుకువచ్చి కంప్లీట్ చేశాడు పృథ్వీ. అంతా సక్రమంగా చేస్తున్నాడు అనుకున్న టైంలో అతను ఆ టాస్క్లో భాగంగా పెట్టాల్సిన ఐఆమ్ మెగా చీఫ్ స్పెల్లింగ్ను కాస్త రాంగ్ పెట్టాడు. అది చూసుకోకుండా ఫైనల్ బెల్ మోగించాడు. ఈలోపు నబిల్ కాస్త నిదానంగా అయినా పర్ఫెక్ట్గా సెట్ చేశాడు. దాంతో ముందుగా టాస్క్ కంప్లీట్ చేసిన పృథ్వీ కాకుండా కరెక్ట్ ఆర్డర్లో సెట్ చేసిన నబిల్కు విన్నింగ్ ఇచ్చింది సంచాలక్ ప్రేరణ. అలా ఆ టాస్క్లో పృథ్వీ మీద నబిల్ గెలిచి ఇంటికి మెగా చీఫ్ అయ్యాడు. అలా ఇంటి సభ్యులందరికీ మెగా చీఫ్గా నబిల్ ఎంపికయ్యాడు. దాంతో ఈ విషయంలో యష్మి చాలా అప్సెట్ అయ్యింది. ప్రేరణ డెసిషన్ కరెక్ట్గా తీసుకోలేదని, పృథ్వీ కష్టపడి ఆడినప్పుడు ఆ చిన్న తప్పు చూడకుండా పృథ్వీకి ఇవ్వచ్చు కదా అని ప్రేరణను తిట్టిపోసింది. ఇంతటితో ఆగకుండా తను నా ఫ్రెండ్ కాకుండా ఉంటే అప్పుడు చెప్పేదానిని అంటూ తను అలా చేయడానికి కారణం తన మైండ్లో ఎక్కడో నబిల్ చీఫ్ అవ్వాలని ఉంది అంటూ బోరున ఏడ్చింది. ఆమెతో పాటు పృథ్వీని బాగా అభిమానిస్తున్న విష్ణుప్రియ కూడా ఈ విషయంలో డిసప్పాయింట్ అయ్యింది. పృథ్వీ చీఫ్ అవ్వలేదని తను కూడా చాలా బాధపడ్డాడు. కానీ దాన్ని కనిపించకుండా కవర్ చేసుకున్నాడు. అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ వారం బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి నామినేట్ అయి ఉన్న సభ్యుల నుంచి ఒకరు ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నారు అంటూ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. నామినేషన్లో ఉన్న వారిలో నిఖిల్, నబిల్తో పాటు మణికంఠకు కూడా భారీగా ఓటింగ్ రావడంతో ఈ మిడ్ ఎలిమినేషన్ నుంచి బయటపడ్డారు. ఇక విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య ఓంలను వరుసగా నిలబెట్టి ఎవరు హౌస్ నుంచి వెళ్ళబోతున్నారు అని హౌస్లో ఉన్న అందరి అభిప్రాయాలు అడిగాడు బిగ్ బాస్. దాంతో ఎక్కువ మంది ఆదిత్యను సెలెక్ట్ చేసుకున్నారు. ఇక ఓటింగ్లో కూడా ఆదిత్య ఓం చివరిలో ఉండడంతో హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిసింది. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.